యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 90వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భగవద్గీత 10వ అధ్యాయము విభూతి యోగములో అర్జునుడు ఇంతవరకు చెప్తూ వచ్చినటువంటి పరమార్థ వైచిత్ర్య వైవిధ్య పరిస్థితులు ఏవైతున్నాయి కదా, బాగా వంటబట్టినట్టున్నాయి. తర్వాత అటువంటి మాటలని వివరించినటువంటి సద్గురువైనటువంటి శ్రీకృష్ణుని ఏ దృష్టితో గౌరవించాలి, ఏ దృష్టితో ఆదరించాలి, ఏ దృష్టితో ప్రశంసించాలి, ఇది గురు శిష్య సంబంధమైనటువంటి గొప్ప రహస్యం అన్నట్టు. చాలా విషయాలు చెప్పబడ్డాయి. 9వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం అంతా బాగా ఏమిటి అనే ఒక అవగాహన పెరుగుతూ ఉంది అర్జునుడి. ఇంకా పెంచుకోవాలనేటువంటి ఒక ఆసక్తితోని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఈ 12, 13, 14, 15, 16 అంతా చాలా గురుభక్తి అనేది ఎట్లుంటుంది వర్ణించబడ్డది. జ్ఞాన పిపాస అనేది ఎట్లుంటుందో మనం దీని ద్వారా నేర్చుకోవాలి. ఆ అటువంటి జ్ఞాన పిపాస తీవ్రంగా నీ లోపల ఉన్నప్పుడు అటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి గురువు ఎవరైతే ఉన్నారో కదా, గురువును సాక్షాత్ పరబ్రహ్మ అని మనకు వేదంలో చెప్పబడ్డది. నిరాకారమైనటువంటి పరమాత్మని సాకార రూపమే గురు రూపం అనేటువంటి విషయము సనాతన ధర్మం లోపల చాలా కీలకమైనటువంటి విషయం అన్నట్టు. నిరాకారమైనటువంటి పరమాత్మని సాకార రూపమే సద్గురు రూపం. ఎందుకంటే నీలో ఉండేటువంటి పరతత్వం యొక్క వెలుగును నీ లోపల నింపేటువంటిది. అంటే ఇంకా గురువు ఏం పని చేస్తాడంటే, ఏ భేదభావము దేవుడికి జీవుడికి ఉన్నదనే భ్రమ లోపల ఉన్నాడో ఆ భావాన్ని బ్రద్దలు కొట్టిన తర్వాత శివజీవ ఐక్య సిద్ధికి పాటుపడేటువంటి శివజీవ ఐక్య సిద్ధిని ప్రసాదించేటువంటి సత్తా సద్గురువుకే ఉన్నది. అక్కడ ఇంకా దేవునికి గురువుకు ఏమీ భేదం ఉండదు. అటువంటి సత్యాన్ని అర్జునుడు తన అనుభవము ద్వారా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్ నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే. గురుస్వరూప వర్ణన ఏదో అర్జునుడు కృష్ణుడికి చేసిండు అనేటువంటిది కాదు. ఎక్కడైతే నీకు పరమాత్మ సాక్షాత్కారంకు దోహదపడేటువంటి గురుస్థానం ఉన్నదో అది సాక్షాత్. అందుకే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గొప్ప స్థానం అన్నట్టు. ఎక్కడ శివజీవుల యొక్క అంటే ఆత్మ పరమాత్మ యొక్క భేదభావము సమసిపోయి రెండు ఎక్కడ ఒక్కటైపోతాయో అటువంటప్పుడు అక్కడ ఏ భేదము లేనటువంటి గొప్ప దశ అని వర్ణిస్తాను. మీరు ఆ కృష్ణుని చెప్తా ఉన్నాడు, పరబ్రహ్మ స్వరూపులు ఏమున్నది ఆ అనుభవం లోపల ఆయన ఉన్నాడు కాబట్టి పరబ్రహ్మ స్వరూపుడే. పరంధాముడవు పరమ పావనులు మిమ్ము నిత్యులుగాను ప్రకాశ స్వరూపులుగాను పరమ పురుషులుగాను ఆది దేవులుగాను జన్మ రహితులుగాను సర్వవ్యాపకులుగాను ఋషులందరూ దేవర్షగు నారదుడును అసితుడును దేవలుడును వేదవ్యాస మహర్షియు చెప్పుచున్నారు. స్వయంగా
మీరును ఆ ప్రకారమే నాకు చెప్పుచున్నారు. ఏమటి? అయమాత్మ బ్రహ్మభావము, తత్వమసి, అహం బ్రహ్మాస్మి. ఈ సూత్రం తెలుసుకుంటే ఈ శ్లోకాలు చాలా చక్కగా అర్థమైపోతాయి అన్నట్టు. ఇప్పుడు ఏముంటుంది? ఘటాకాశం అన్నాం మనం. అంటే కుండలో వ్యాపించబడిన ఆకాశం, బయలు, ఘటాకాశం అన్నాం. కుండ పగిలిపోయింది. అప్పుడు ఘటాకాశం ఏమైపోయింది? మహదాకాశమైంది. అంటే ఎప్పుడు కూడా విభజించబడలేదు. ఆకాశం ఎప్పుడు కూడా విభజించబడలేదు. అది విభజించబడ్డట్టు ఘటం లోపల ఉన్నట్టు నీకు ఒక ఆభాస కలుగుతూ ఉంది తప్ప అది విభజించబడలేదు. ఘటం యొక్క అంటే కుండ యొక్క లోపల ఏదైతున్నదో, కుండ యొక్క బయట ఏదైతున్నదో, కుండగా ఉండేటువంటి ప్రతి మట్టి రేణు పరమాణువు లోపల కూడా అది పరివ్యాప్తమై ఉన్నది ఆకాశం. ఆ రకంగా సద్గురు శ్రీకృష్ణుడు అంటే యుగ యుగాల నుంచి గురుస్వరూపం లోపల ప్రపంచానికి ఏం చెప్పేసాడంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నన్ను నేను సృష్టించుకుంటున్నా అంటున్నాడు. అన్నప్పుడు ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించిపోతే అప్పుడప్పుడు గురుస్వరూపం లోపల వచ్చేస్తున్నాడు అన్నట్టు. మరి గురుస్వరూపం లోపల వచ్చిండు అతడు లేడు కదా. ఎట్లా అంటే జ్ఞానం యొక్క ధార పరంపరాగతంగా అది ప్రసరిస్తూనే పోతుంది అన్నట్టు. కాబట్టి ఎక్కడ గురు అంటే ఏంటిది? గు అంటే చీకటి, రు అంటే రహితమైనటువంటి, చీకటిని రూపుమాపేటువంటి, అదే గురుస్వరూపం. ఏమిటి చీకటి? పరమాత్మని గురించిన యొక్క అవగాహన, రాహిత్యము, పరమాత్మ గురించి తెలుసుకోకపోవడమే చీకటి. ఓకే, దాన్ని రూపుమాపే సత్తా శ్రీకృష్ణునికి ఉన్నది ఇక్కడ. కాబట్టి ఎట్లా ఉంది ఇది అంటే, సముద్ర దర్శనానికి పోయినాం మనం, లేదా సముద్ర దర్శనానికి పోయినాం అన్నట్టు. సముద్ర దర్శనానికి పోయినప్పుడు సముద్రం, దాంట్లో ఉండే జలము, అయితే ఆ సముద్ర జలాన్ని నింపుకోవాలని అభిలాష మనకు కలిగింది అన్నట్టు. మన దగ్గరనది మంచినీళ్ళ యొక్క బాటలు ఉంది, అందులోపల మంచినీళ్ళు ఉన్నాయి అన్నట్టు. మన ఇంటికి తీసుకుపోయినటువంటి కొనుక్కున్న నీళ్ళు ఉన్నాయి, మంచినీళ్ళు ఉన్నాయి అన్నట్టు. అయితే సముద్ర దర్శనానికి పోయినప్పుడు ఈ సముద్ర జలం ఎట్లుంటుందో మనకు కొంచెం చూడాలని చెప్పేసి ఆ వ్యక్తి ఏం చేసిండు, ఆ నీటిని ఖాళీ చేసేందుకు కొరకు ఏదో సముద్రం లోపల మోకాళ్ళ వరకు ఉండేటువంటి నీటి లోపల నిలబడ్డట్టు సముద్ర స్నానం చేస్తున్నట్టుని ఆ నీరు ఏవైతున్నాయో అతని దగ్గర నీరు, సముద్ర జలం నాకు కావాలని చెప్పేసి ఈ నీటిని అందులోపల కలిపేసాడు అన్నట్టు. బాటలు ఖాళీ చేసుకున్నాడు, ఎందుకంటే సముద్ర జలం నింపాలని చెప్పేసి. అట్లా పారబోసిన తర్వాత ఆ బాటల్లో ఉండేటువంటి నీ ఇంటి నీరు ఏవైతున్నాయి కదా, నీ ఇంటి బావి నీరో బోర్ నీరో ఏవైతున్నాయి కదా, ఇప్పుడు ఏమైనాయి? అవి సముద్ర స్వరూపం వచ్చేసింది. పూర్వం కూడా జలము సముద్ర స్వరూపమే, ఇప్పుడు నీకు అనుభవం లోపలికి వచ్చేసింది. ఆ నీరంతా సముద్రమయం అయిపోయినాయి అన్నట్టు. సముద్రమే ఆ నీరు అయిపోయింది. మళ్ళీ నింపుకుంటే అందులోపల సముద్రం వచ్చేసింది. ఇప్పుడు నువ్వు పోసిన జలం వేరే కనిపించడానికి అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే అక్కడి నుంచే వచ్చిన జలము అందులోపలనే కలిసిపోయిన తర్వాత సముద్ర స్వరూపం అయిపోయింది అన్నట్టు. అట్లాగే దేవుడు ఎక్కడో ఉన్నాడనేటువంటి జీవభావముతోని తల్లడిల్లి అలమటిస్తున్నటువంటి ఈ మనిషికి సద్గురువు ఆశ్రయం వల్ల నీలో నేనై ఉన్నదే పరమాత్మతత్వము, ఆ పరతత్వమే నీ అస్తిత్వము. అంతకు మించే నీలో నేనంటున్నది ఏదో స్వతంత్రమైనటువంటిది కాదు. పరతత్వమే నీలో నేనంటూ నీ అస్తిత్వం అయి ఉన్నదనేటువంటి విషయం ఎప్పుడైతే గురువు ద్వారా మనకు తెలుస్తుందో అప్పుడు ఏమైపోయింది?
అది జ్ఞానం అన్నట్టు. అటువంటి జ్ఞానాన్ని అనేక ఉపమాన ఉపమేయాలతో బోధిస్తూ వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఆయనకు ఒక గురి కుదిరింది అర్జునునికి. గురుస్వరూపం అంటే ఏమిటి, గురువు అంటే ఎవరు, ఏది నేను ఉండి కూడా చూడలేకపోయినో ఆ దాన్ని ఉన్నది ఉన్నట్టు చూపించేటువంటి వాడే సద్గురువు అనేటువంటి భావం కలిగిన తర్వాత అయమాత్మ బ్రహ్మభావం లోపలికి వచ్చేస్తున్నాడు. మీరు పరబ్రహ్మ స్వరూపులు, అహం బ్రహ్మాస్మి వచ్చేసి పరంధాముడవు. ఏది పరంధామం, ఇంకా దేనికి తర్వాత పొందదగినటువంటి ధామమే లేదో అటువంటి పరంధాముడవు. పరమ పావనులు, దేహమును ప్రకాశింపజేసేటువంటి ఏ చైతన్యం ఉన్నదో, ఏది లేకపోతే నీ అస్తిత్వమే లేదో అదే పరమాత్మ. అది ఎందుకు పరమ పావనం? నీ ఆత్మ, దేహమేమో ఏమైనా ఉండవచ్చు, కానీ దేహాన్ని ప్రకాశింపజేసే ఆత్మ పరమ పావనమైనటువంటిది. మేము నిత్యులుగాను. ఇప్పుడు దేహదృష్టితో చూడడం లేదు కృష్ణునికి. నిన్ను నీవు కూడా దేహదృష్టితో చూసుకున్నంత వరకు ఒక రకంగా ఉంటుంది, ఆత్మదృష్టి పోయిన తర్వాత ఇంకొక రకంగా నీ అనుభవం మారిపోతుంది. ఇప్పుడు గురువును ఆ రకంగా చూస్తూ ఉన్నాడు అన్నట్టు. ఇక్కడ ఏమంటున్నట్టు, నిత్యులుగాను. పరమాత్మ నిత్యమైనటువంటిది, ఆ పరమాత్మ వెలిగే నీ దేహం లోపల ఉన్నది కాబట్టి నీ ఆత్మ కూడా నిత్యమైనటువంటిది. ప్రకాశ స్వరూపులుగాను. ఏ ఆత్మ నీ దేహాన్ని ఇంద్రియాలను ప్రకాశింపజేస్తున్నదో ఆ ప్రకాశము నుంచే నీ ప్రకాశం ఉన్నది. ప్రకాశ స్వరూపులుగాను, పరమ పురుషులుగాను. పురమును శాసించేటువంటి వాడు పురుషుడు. పరమ పురుషుడు అంటే పురమునే కాదు, సర్వమును శాసించేటువంటి వాడు కాబట్టి ఆ పరమాత్మునికి పరమ పురుషులు. ఏడుంది అది మళ్ళీ నీలో నేనయ్యింది. పరమ పురుషులుగాను, ఆది దేవులుగాను. ఆద్యంత రహితమైనటువంటిదే పరబ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ అన్నప్పుడు దానికి దీనికి భేదమే లేదు. జన్మరహితులుగాను. సనాతనం అంటే ఆది అంతరహితమైనటువంటిది. నజాయతే మ్రియతే, జన్మించినటువంటి దానికి మరణమే ఉండదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, జన్మరహితులుగాను. కృష్ణ నువ్వు జన్మిస్తే జన్మించి ఉండొచ్చు, దేవకి వసుదేవులకి ఎక్కడో జన్మించి ఉండొచ్చు, మధురా బృందం ఎక్కడ జన్మించి ఉండొచ్చు, నీ దేహం మట్టుకే ఇది. కానీ నీవు నాకు బోధించిన ఆత్మతత్వమును చూస్తుంటే నీ దేహాన్ని ప్రకాశింపజేసేటువంటి తత్వం ఏదైతుందో దానికి జననమే లేదని నాకు చెప్పేసినావు. సర్వవ్యాపకులుగాను. ఘటము పగిలిపోయిన తర్వాత, ఘటం అంటే కుండలో ఉండే ఆకాశం ఆటోమేటిక్ మొదలు సర్వవ్యాపకమే, ఇప్పుడు సర్వవ్యాపకమే. ఏది ఉన్నది పరతత్వం ఉన్నదో అది నాలో నేననేటువంటి స్ఫురణ ద్వారా ఉన్నది. ఆ స్ఫురణ, ఆ ప్రజ్ఞానమే బ్రహ్మస్వరూపం కాబట్టి సర్వవ్యాపకులు. ఆ పరబ్రహ్మము అంతటా వ్యాపించి ఉంటుంది, నీ లోపల నీ బయట. అంతరవైశ్య తత్సర్వం అన్నట్టు వ్యాప్య నారాయణ స్థితాను సర్వవ్యాపకులుగాను అని ఆత్మతత్వము గురించి ఋషులందరూ, ఋషులంటే ఎవరప్ప? మామూలు మనిషికి ఏది ఎక్కడా కనిపించదో, మామూలు మనిషికి ఏ పరమాత్ముడు ఎక్కడా కనిపించడో మామూలు మనిషి. మహర్షులు ఎవరంటే వాళ్ళొక పరమాత్మ వైభవము, దివ్యత్వం తప్ప ఇంకోటి ఏం కనిపించేది, వాళ్ళు మహర్షులు అన్నట్టు. అటువంటి ఋషులందరూ కూడా దేవరిషగు నారదుడును, అసితుడును, దేవలుడును, వేదవ్యాస మహర్షియు చెప్పుచున్నారు. ఉన్నది ఉన్నట్టే చెప్పవలసి వస్తుంది కదా. ఏది ఉన్నదో, ఏది నీ అనుభవం అయి ఉన్నదో, ఏ నీ అనుభవాన్ని నా లోపల ప్రవేశింపజేసి నా జ్ఞాననేత్రాన్ని తెరిచి సర్వంలో వ్యాపించిన పరమార్థ తత్వమును చూపించినవో ఇదే మార్గం లోపల ఋషులు వచ్చేసిను. దేవర్షగు నారదుడు నిరంతరము నారాయణ నారాయణ అంటే దేహ తాదాత్మ్యత లేకుండా ఆత్మతత్వంలో రమించేటువంటి వాడు నారదుడు.
ఇలాంటి వాళ్ళు అసితుడు, దేవలుడు, వేదవ్యాస మహర్షి ఎందరో ఉన్నారన్నాడు. మొత్తం మహర్షులంతా అందరూ కూడా ఈ తత్వాన్ని చెప్తున్నారు. ఏ తత్వం నువ్వు నాకు చెప్పేసినావు ఆ తత్వాన్ని చెప్తా ఉన్నారు. స్వయంగా మీరున్న ఆ ప్రకారమే నాకు చెప్పుచున్నారు. ఆత్మతత్వము గురించి గతం లోపల మహర్షులందరూ ఏం చెప్పినారో నీ గురించి, నాలో నేనై ఉన్నటువంటి దాని గురించి, కృష్ణ నీలో నేనై ఉండేటువంటి, నీలో నీవై ఉండేటువంటి ఆత్మతత్వము ఏదైతే నీలో నీవై ఉన్నటువంటి ఆత్మతత్వమే అదే నాలో నేనై ఉన్నదని నీవైతే చెప్పేసినావో ఇదే ప్రకారంగా ఋషి పరంపర కొనసాగుతూ ఉన్నది అని అక్కడ అర్జునుడు తన యొక్క జ్ఞానాన్ని నిర్ధారించుకుంటున్నాడు. మహావాక్యాలు ఏవైతే చెప్పినాయో నిర్ధారించుకుంటున్నాడు, ధృవీకరించుకుంటున్నాడు. నువ్వు చెప్పేటువంటిది చాలా అందరూ కూడా ఇదే చెప్పుకుంటూ వచ్చేసారు. నీ స్వరూప స్వభావం గురించి అదే నీవు నాకు చెప్పేసినావు అనేటువంటి భావన. సర్వమేతద్ధృతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాహ. ఓ కృష్ణ, దేనిని మీరు నాకు చెప్పుచున్నారో ఇది అంతయు సత్యమని నేను తలంచుచున్నాను. ఓ భగవంతుడా, మీ యొక్క నిజస్వరూపమును దేవతలు కానీ అసురులు కానీ ఎరుంగజాలరు కదా. మొదలే చెప్పేసాడు, అన్నిటికంటే మొదలు నేనే ఉన్నా అని చెప్పేసాడు. దానికి మేము అక్కడ ఎగ్జాంపుల్ చెప్పేసినాం అన్నట్టు. తండ్రి జననాన్ని కొడుకు చూడలేడు, కానీ కొడుకు జననాన్ని తండ్రి చూడగలుగుతాడు. అట్లాగే ఇక్కడ అన్నిటికంటే ఆది స్వరూపమే పరమాత్మ స్వరూపం. ఆది కాబట్టి అంతరహితమైనటువంటిది, ఆద్యంతరహితమైనటువంటిది, అన్నిటికీ మూలమైనటువంటి పరమాత్మ వస్తువు ఏదైతే ఉన్నదో అదే విషయం మీరు నాకు చెప్తా ఉన్నారు. నేను దాన్ని నమ్ముతూ ఉన్నాను. పరమార్థ తత్వము దేవతలు కానీ అసురులు కానీ ఎరంగజాలరు ఎవరు కూడా అది సాధ్యముగా ఎరంగడం అంటే అన్నిటికంటే మొదలున్నది ఉన్నది. తర్వాత వచ్చినోడు మొదటి తత్వాన్ని ఎలా ఎరగగలుగుతాడు? వచ్చిండంటే శరీరంలోకి వచ్చిండంటేనే జ్ఞానమును మూసుకొని వచ్చేసిండు, మనసును తెరుచుకొని వచ్చేసిండు. మనసు ద్వారా చూస్తే పదార్థమే కనిపిస్తుంది, పరమార్థం కనిపించదు. ఇప్పుడు పరమార్థం కనిపిస్తుందో, పరమార్థం నిలబడిపోతుందో అప్పుడు అది మాత్రమే సత్యమైనటువంటిది, అది మాత్రమే భగవత్ స్వరూపమైనటువంటిది. ఆ నిజస్వరూపమును దేవతలు కానీ అసురులు కానీ రంగజాలరు కదా. ఎందుకు ఇక్కడ అంటున్నానంటే దేవతలైన దివ్య భోగాల కొరకే అర్రలు చేస్తూ ఉంటారు దేవతలు. ఇంద్రాది దేవతలంతా తేతం భుక్త్వా స్వర్గంలో అదంతా ఇంద్రియ విషయ సంబంధమైనటువంటి విషయ వ్యామోహం లోపలనే ఉంటారు. ఇంద్రలోకం లోపలైనా కానీ అక్కడ కూడా ఉండేటువంటిది అన్ని భోగాలు తరగకుండా, వయసు తరగకుండా ఉండేటువంటిది తప్ప మళ్ళీ అక్కడ ఉండదు. తర్వాత అసురులు, ఇక్కడ అసురులు అంటే రాక్షసులు, దేవతలు అంటే రెండు రకాలు ఉంటారు. ఇక్కడ లోకాంతరం లోపల ఉండేటువంటి ఇంద్రియ విషయ భోగ ప్రధానమైనటువంటి వాళ్ళని కూడా దేవతలే అంటాము. తర్వాత దివ్యత్వంతోని సమరసమైనటువంటి మహాపురుషులను గురుదేవో మహేశ్వర అన్న వాళ్ళని కూడా దేవతలుగానే మనం పరిగణిస్తాం. ఇక్కడ వ్యత్యాసం ఏముందంటే అతీంద్రియ మార్గం లోపల ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు గురుదేవులు, ఇంద్రియ అంతర్గత విషయం లోపల ఉండేటువంటి వాళ్ళు స్వర్గాది దేవతలు అన్నట్టు. తర్వాత అసురులు, రాక్షసులు ఏం చేస్తారు? ఘోరమైన తపస్సు చేస్తారు, కానీ ప్రపంచ ఆధిపత్యమే, అంతా ఆరిపోవాలి, నేను మాత్రమే మిగిలాలనేటువంటి కరుడుగట్టినటువంటి దురాశా తత్పరులయ్యి హిరణ్యకశ్యపుడు, ప్రహ్లాదుడు, రావణుడు మొదలై వాళ్ళంతా భగవంతుని భక్తి మార్గం లోపల ఉన్నప్పటికైనా వాళ్ళ మాట ఏముందో అట్లా ఉందన్నట్టు. ఏముంది వాళ్ళ మాట? ఇంకా ఆత్మతత్వము, ఆ తత్వం గురించి ఆలోచన ఉండదు. ప్రపంచమే మాకు కావాలి, ప్రపంచ ఆధిపత్యం మాకే ఉండాలి, అందరూ మా పేరు వింటూ ఉణకాలి అనేటువంటి
ఒక తుచ్చమైన భావనతోనే ఉండేటువంటి వాడు. వాళ్ళకి ఎట్లా అర్థమైపోతుంది? భోగ లాలసులైనటువంటి దేవతలకు కూడా దృష్టి ఆత్మ వైపు మరలదు. ఇంకా ప్రపంచ ఆధిపత్యం కొరకు తప్పించేటువంటి రాక్షసులకు కూడా ఆ భగవతత్వం దిక్కు దృష్టి మరలదు అని చెప్పేస్తున్నాడు అన్నట్టు. ఎరుంగజాలరు కదా. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. ఓ పురుషశ్రేష్ఠ, సమస్త ప్రాణుల సృష్టికర్త, సకల జీవుల నియామక, దేవతలకు దేవుడా, జగన్నాథ, మిమ్ము మీరే ఎరుగుదురు. ఇది కూడా ఆత్మతత్వ వర్ణననే, ఆత్మతత్వ అనుభవ ప్రకాశమే అన్నట్టు. పురుషశ్రేష్ఠ, నీ దేహం కూడా ఒక పురమే. పురుషశ్రేష్ఠ అంటే నీ దేహం కూడా ఒక పురమే అయినప్పుడు దేహాన్ని శాసించేటువంటి ఆత్మ ఏదైతే ఉన్నది కదా, పురమును శాసించేటువంటిది, అది శ్రేష్టమైనటువంటిది. అంటే మన పురమును శాసించేటువంటిది ఏదైతే ఆత్మతత్వమో అది చాలా శ్రేష్టమైనటువంటిది. సమస్త ప్రాణుల సృష్టికర్త, ఏ పరమాత్మ ప్రపంచాన్నంతా సృష్టిస్తూ ఉన్నాడో ఆ పరమాత్మ నిన్ను ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ప్రాణుల సృష్టికర్త ఎవరిని మనం సృష్టికర్త అని పరమాత్మని అంటున్నాము? ఎక్కడున్నాడు? సృష్టిని చేస్తూ కూడా అతడు మళ్ళా నీలో నేనయ్యే ఉన్నాడు అన్నట్టు. కాబట్టి గురుస్వరూపము సాక్షాత్ పరబ్రహ్మ అంటే అక్కడ శివజీవ భేదమే ఉండదు. కాబట్టి అన్ని లక్షణాలు ఆత్మీయ దృష్టితోనున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కదా, సర్వమితి వాసుదేవ అనేటువంటి దృష్టితో ఎవరైతే ఉన్నారో కదా, అది ఇప్పుడు మీకు ఒక అర్థం కావాలంటే, జీరో బల్బులో వెలుగుతున్నటువంటి ప్రకాశము ఆ పెద్ద పెద్ద హెచ్టీలు ఏవైతే విద్యుత్తును సరఫరా చేస్తూ ఉంటాయో, అంటే చాలా పెద్ద ఎంతో కిలోవాట్ల విద్యుత్తును ప్రసరింపజేసేటువంటి తీగలు ఉంటాయి కదా, ఆ తీగల్లో ఉండేటువంటి విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఏమైపోతుంది? పవర్ హౌజెస్ ద్వారా రూపాంతరం చెంది నీ ఇంటికి తీసుకునేటువంటి సర్వీస్ కనెక్షన్ ద్వారా నీ ఇంటిలో ప్రకాశమే వెలుగుతూ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆ ప్రకాశం ఏదైతుందో ఉంటేనే విద్యుత్ ఉన్నట్టంటో లేకపోతే లేనట్టంటో. అట్లాగే ఆ పరమాత్మ ఏదైతుంది కదా, ఆ పరమాత్మే నీ ఆత్మ, నీ ఆత్మే ఆ పరమాత్మ. దేహమును బల్బు లోపల వెలుగుతున్నది కాబట్టి ప్రకాశం అన్నాము, వెలగకుండా ఉండేటువంటి దాన్ని విద్యుత్తు అన్నామన్నట్టు. అట్లాగే పరమాత్మకు జీవాత్మకు ఎలాంటి భేదం లేదు కాబట్టి సృష్టికర్త పరమాత్ముని యొక్క స్వరూప స్వభావం ఏతున్నదో నీ ఆత్మ కూడా ఉన్నట్టే లెక్క. సకల జీవుల నియామక అంటే అన్ని జీవులను నియమిస్తున్నటువంటి వాడా, దేవతలకు దేవుడా, జగన్నాథ, మిమ్ము గూర్చి మీరే ఎరుగుదురు. అంతే కదా. అన్నిటినీ ఎరంగేటువంటి తత్వమే నీ ఆత్మ అయినప్పుడు ఇక దేని నుంచి ఎరుగుతావు? ఇక్కడ ఆగిపోవడమే ఆ దాన్ని ఎరిగినట్టు లెక్క. నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. భగవంతుని గురించి చెప్పమంటే నిశ్శబ్దం అయిపోయాడు అని చెప్పాలి. భగవంతుని గురించి చెప్తున్నా అంటే చెప్పేవాడు వేరే, వినేవాడు వేరే, చెప్పబడే అంశం వేరైపోతుంది. కాబట్టి మౌనంగా ఉండడం ఏంటిదంటే, ప్రశ్నిస్తున్న నీవు, ప్రశ్న వింటున్న నేను, మీకు చెప్పాలనుకున్న సమాధానము అంతా ఒక్కటే కాబట్టి ఇంకొకటి లేదు. అందుకొరకే నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే అన్నారు అన్నట్టు. ఇంకా చాలా వివరణాత్మకంగా ఉంటాయి. రాబోయే వీడియో లోపల మీకు ఇంకా వివరాలు చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు
వచ్చే వీడియో లోపల 16వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.